హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? ఈరోజు మీకు సరికొత్త స్నాక్ రెసిపీ చూపించాలనుకుంటున్నాను. ఎగ్ ఆనియన్ పకోరా. దీన్ని ఎలా చేయాలో చూస్తాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక 4 ఆర్ 3 ఆర్ 2 ఆర్ 3 ఏంటంటే 2 ఆర్ 3 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి. అలాగే చూసుకుంటే టర్మరిక్ తీసుకోండి ఒక హాఫ్ స్పూన్. అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా శనగపిండి ఈ బౌల్లో ఇలాంటి 2 బౌల్స్ తీసి పెట్టుకోండి. అలాగే జీలకర్ర ఒక స్పూన్, గరం మసాలా ఒక స్పూన్, సాల్ట్ తగినంత, బేకింగ్ పౌడర్ ఒక స్పూన్, బేకింగ్ సోడా హాఫ్ స్పూన్, కారం వచ్చి 2 స్పూన్స్, ధనియా వచ్చి 1 స్పూన్ ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్, పచ్చిమిరపకాయలు గ్రీన్ చిల్లీస్ ఒక 2 పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర. ఇంకా మనం ఏంటంటే ఈ శనగపిండి డిష్లో వేసుకొని దాంట్లో మనం తీసుకున్న పసుపు, అలాగే మనం తీసుకున్న జీలకర్ర, మనం తీసుకున్న గరం మసాలా పౌడర్, అలాగే సాల్ట్ తగినంత, అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కారం, ధనియాలు, ధనియా పొడి, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిరపకాయలు మనం చేసుకున్న పేస్ట్ అంటే గ్రీన్ చిల్లీస్ పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ వేసేసి నీట్గా కలుపుకోవాలి. ఒక చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా, అంటే చేతులకు అంటుకోకుండా మనము స్టఫింగ్ బాగా చేయడానికి నీట్గా మనం పేస్ట్ చేసుకోవాలి, నీట్గా కలుపుకోవాలి పేస్ట్ని. కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా తడిపొడిగా కలుపుకొని ఒక చపాతీ పిండిలాగా దీన్ని తయారు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది స్టఫింగ్కి వాడాలండి. దీన్ని మనం తీసుకున్న ఆ ఎగ్స్ కూడా హాఫ్ కట్ చేసుకోవాలి బాయిల్డ్ ఎగ్స్ని. కాబట్టి హాఫ్ కట్ చేసిన బాయిల్డ్ ఎగ్స్కి స్టఫింగ్ మనం చేయాలి, దీన్ని బాగా ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి మనం ఇది చేతికి అంటుకోకుండా చక్కగా స్టఫింగ్కి సూటబుల్గా ఉండేటట్టు వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం జాగ్రత్తగా దీన్ని కలుపుకున్నామంటే ఈ తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి, టేస్ట్ కూడా ఇస్తాయి. కాబట్టి ఇవన్నీ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నీట్గా వీటికి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. విధంగా మనము స్టఫింగ్ కావాల్సిన ఈ పిండి విధంగా తయారవుతుంది. సేమ్ చపాతీ పిండిలాగా చేతులకు స్టిక్ కాకుండా మనం స్టఫ్ చేయడానికి బాగుంటుంది. కాబట్టి ఇంకా రెడీ చేస్తామా ఎగ్ పకోరా. ఈ విధంగా స్టఫ్ చేయాలి, చేతిలో పిండి ముద్ద చేసుకొని ఎగ్ పెట్టాలి. ఈ విధంగా మనము చేసుకోవాలి ఈ ఎగ్ పకోరాని. కింద పైన అంతా ఆ పిండితో నీట్గా కవర్ చేసేయాలి. సో ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసి డీప్ ఫ్రైకి రెడీ చేసుకోవాలి. చూసారు కదా పకోరా ఏ విధంగా ఫ్రై అవుతుందో ఆయిల్లో. సో 2 సైడ్స్ బాగా ఫ్రై అవుతూ ఉంది ఎగ్ పకోరా. టేస్టీ అండ్ క్రిస్పీ ఎగ్ పకోరా రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది, చాలా మంచి కలర్. ఎగ్ ఆనియన్ పకోరా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్ రెసిపీగా ఈవినింగ్ చేసి పెట్టచ్చు. చూడండి ఎంత బాగా అది కట్ చేస్తే ఆ ఎగ్ కూడా లోపల ఉన్న ఎగ్ అంతా నీట్గా ఆ శనగపిండి అంతా చక్కగా ఉడికింది, బాగా వచ్చింది. చక్కగా తినచ్చు. దీనికి ఇంకా టొమాటో కెచప్ అంటే టొమాటో సాస్ పెట్టుకొని కాంబినేషన్ కానీ, లేకపోతే ఇంకేదన్నా ఎర్రకారము అటువంటి పెట్టుకొని బాగా స్పైసీగా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నచ్చారని రెసిపీ నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ so much for watching. Don't forget to like, share, subscribe to my channel. Okay, thank you for watching once again. Bye bye. Thank you a lot.